హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. అసలు ఎండాకాలంలో పొద్దున్నే వచ్చే చల్లగాలి కోసం వెయిట్ చేసే వాళ్ళలో మెయిన్ నేను ఉంటా అనమాట. అసలే నాది స్వెట్టి బాడీ. ఇంకా పొద్దున్నే బబ్బులు స్కూల్ కోసం అని వంటగదిలో ఎంట్రీ ఇవ్వడంతోనే ఫుల్ చెమట ఉంటుందన్నమాట. బాడీ అంతా ఒకసారి చెమటతో స్నానం చేసి రావచ్చు, అంత చెమట వస్తుంది, తలలో నుంచి వస్తుంది అనమాట. అసలు ఇంకా అలాంటి టైంలో ఇంత చల్లటి గాలి వస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అందుకే ఇంకా ఫస్ట్ లేవగానే కర్రీ పొయ్యి మీద వేసేసి అది అట్ అవుతూ ఉంటే నేను బయటకు వచ్చి కాసేపు అలా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నా క్లైమేట్ని. నార్మల్గా నేను నైట్ టైమే అంట్లన్నీ తోమేస్తా, కానీ నిన్న నైట్ తోమకపోయేసరికి ఈరోజు సరే ఎన్ని అంట్లు పడ్డాయో మళ్ళీ పొద్దున్న అవన్నీ తోమి అన్నం వండి కూర వండి అన్ని చేసేదంటే కొంచెం బబ్లుకి కూడా స్కూల్ క్రియేట్ అవుతుంది అనమాట. మన 2 తెలుగు రాష్ట్రాలలో బాగా ఫేమస్, అది కూడా ఎండాకాలంలో పచ్చిపులుసు. ఈరోజు మా ఇంట్లో పచ్చిపులుసు అనమాట. ఒకప్పుడు నేను, మా అన్నయ్య, మా మమ్మీ సమ్మర్ టైంలో లేదా ఏదైనా కర్రీ ఇంట్లో లేకపోయినా కూడా పచ్చి పులుసు కానీ, టమాటా చారు కానీ, లేదా మజ్జిగ చారు కానీ ఎక్కువగా చేసుకునే వాళ్ళం ఇంట్లో. మమ్మీ అవే ఎక్కువగా చేస్తుంది అనమాట. సో ఇంకా పచ్చి పులుసు అయితే నేను, మా అన్నయ్య గ్లాసులలో పోసుకొని మరి తాగేది. అంత ఇష్టం మాకు పచ్చి పులుసు అంటే కూడా. మాకు అంత ఫేవరెట్. ప్లస్ దేనికైనా సరే, అంటే చిప్స్ ఎంచుకున్నా దీంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది, ఆమ్లెట్కైనా బాగుంటుంది, ఏదైనా ఫ్రై కానీ బాగుంటుంది. సో అలా మాకు బాగా ఇష్టం. ఈ రోజైతే మా ఇంట్లో పచ్చి పులుసు అనమాట. బబ్లుకి కూడా ఇంకెట్లాగో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగ్ నేను పచ్చి పులుసుతో అన్నం తినిపించి పంపిస్తా, ఆఫ్టర్నూన్ కూడా అదే వస్తే తింటాడనమాట. మరి మీ ఇంట్లో ఏ కర్రీ ఉన్నా ఒక్కసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే పచ్చి పులుసుని ఒక 4-5 వెరైటీగా చేసుకుంటారు. మెయిన్‌గా ఏంటంటే ఆనియన్స్‌ని కూడా తాలింపులో అలా వేసేసి మొత్తం లాస్ట్‌లో పచ్చి పులుసు అంటే చింతపులుసు పోసేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తారనమాట. మా సైడ్ అయితే అంటే నాకు తెలిసి మా మమ్మీ గాని, నేను గాని ఎలా చేస్తామంటే ఆనియన్స్ అస్సలు తాలింపులో వేయమనమాట. తాలింపులో ఆనియన్స్ అలా వేసేస్తే అవి ఉడుకుతాయి కదా! సో ఆ టేస్ట్ మాకు నచ్చదు. ఇలా పచ్చివి పైన ఉంటేనే కొంచెం అన్నంలో తినేటప్పుడు కొంచెం ఆ క్రంచీనెస్ అని దాని టేస్ట్ గాని మాకు కొంచెం అలవాటై ఉంటదనమాట. ఈ పచ్చి పులుసు చేసేటప్పుడు మెయిన్‌గా ఇంకొకటి ఏంటంటే యాక్‌చి అనుకోకుండా, మొహమాటం లేకుండా ముందు మనం హ్యాండ్‌ని మంచిగా క్లీన్ చేసుకొని హ్యాండ్ తోటి మిక్స్ చేస్తేనే టేస్ట్ బావుంటది. స్టైల్‌గా గంటెలతోటి, స్పూన్‌లతోటి పెడితే అసలు ఆ టేస్ట్ అనేది రాదనమాట. సో మీరు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అని చెప్పి చేత్తో కలుపుతున్నామని అనుకోకుండా మీరు కూడా అలా ట్రై చేయండి, బావుంటది. సో ఇక్కడ నేనేంటంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈ మధ్య, అంటే ఈ మధ్యనే కాదు, ప్రతి సమ్మర్‌లో కూడా నాకు హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటదనమాట. అందరికీ వింటర్ సీజన్‌లోనో లేకపోతే రెయినీ సీజన్ అట్లుంటది. మెయిన్ వింటర్ సీజన్‌లో ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్. కానీ నాకు మాత్రం సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది. అసలే నా స్వెట్టీ బాడీ కాబట్టి ఈ సమ్మర్ సీజన్‌లో వచ్చే చెమటకి ఒక్క రోజు లేట్ అయినా గూడా ఇట్లా బాగా ఇచ్చింగ్ లాగా వస్తది. అంటే దురద బాగా వస్తది. తలలో నుంచి కొంచెం గోగినా గూడా చాలా అంటే చాలా డాండ్రఫ్ ఆల్రెడీ ఫార్మ్ అయి ఉంటదనమాట. ఎందుకంటే చెమట వచ్చి మళ్ళీ ఫ్యాన్ గాలికి బాగా చెమటొస్తుంది అనుకున్నప్పుడు కూర్చుంటాం కదా! మళ్ళీ అదే చెమట అదే తలలో ఆరుతా ఉంటది. సో అలా నాకు చెమట అయితే చాలా వచ్చి ఆరి అలా జుట్టంతా పాడైపోయి హెయిర్ ఫాల్ అయితే చూసారుగా మీకెంత చూపిచ్చానో. ప్లస్ ఇంకా దువ్వేటప్పుడు కింద ఇలా వరదల్లాగా పారిపోతా ఉంటదనమాట. అంత హెయిర్ ఫాల్ ఉంటది నాకు సమ్మర్‌లో. సో నేను ప్రతి సమ్మర్‌లో మాక్సిమం హెయిర్ కొంచెం పెరిగినా కూడా నేను కట్ చేస్తా. కానీ సమ్మర్‌లో మాత్రం పక్కా కట్ చేసుకుంటా అనమాట హెయిర్‌ని. ఎందుకంటే నాకు అస్సలు ఇంకా జుట్టు మంచిగా కొంచెం సిల్కీగానే మంచిగా పెరుగుతది నాకు. అంటే ఆ గ్రోతింగ్ ఇంకా ఉంది, హెయిర్ గ్రోతింగ్. మంచిగా హెయిర్ గ్రోతింగ్ ఉంది కదా అని చెప్పి సమ్మర్ సీజన్‌లో అలా వదిలేసానా ఇంకంతే. ఇంకా ఎంత హెయిర్ గ్రోత్ అయితే అంత హెయిర్ ఫాల్ ఉంటదనమాట. ప్లస్ నాకు ఈ డాండ్రఫ్ ఒకటొస్తది సమ్మర్‌లో. సో అందుకని చెప్పేసి ఇంక నేను మా మమ్మీ దగ్గరకొచ్చేసి హెయిర్ హెయిర్ కటింగ్ అయితే చేపించుకుంటున్నా. ప్రతిసారి కూడా నాకు మా మమ్మీ కుదిరితే, మా మమ్మీ ఎప్పుడు కూడా మా మమ్మీ నాకు హెయిర్ కట్ చేస్తది. కుదరనప్పుడు మాత్రమే నేను చేసుకుంటా అనమాట హెయిర్ కటింగ్. ఇంకా బబ్లు నాకు హెల్ప్ చేస్తే ఇంక నేనే హెయిర్ కట్ చేసుకుంటా. లేదంటే మళ్ళీ నేను మా మమ్మీ కోసం తనే కట్ చేయాలనుకుంటే ఒక 7 కిలోమీటర్లకు దూరం పోవాలి. అంత అవసరమా అనిపిస్తే ఇంక నేనే ఇంట్లో బబ్లు సహాయంతోటి హెయిర్ కట్ చేయించుకుంటా అనమాట. ఇంకా చిన్నప్పుడు గాని అంటే కొంచెం ఇప్పుడు నేను ఇంటర్, డిగ్రీ ఆ టైంలో నాది అసలే కొంచెం కర్లీ హెయిర్. అంటే పూర్తిగా కర్లీ హెయిర్ కాదు, అలాని పూర్తిగా సిల్కీ హెయిర్ కాదు, మీడియంలో ఉంటుంది. అల్లితే మాత్రం ఒక చిన్న పిలకంతే ఉంటది గానీ, అదే హెయిర్‌ని లీవ్ చేస్తే మాత్రం ఇంత గుబ్బురుగా వస్తదనమాట. ఒక్కోసారి మా మమ్మీకి చిక్కు తీయడం చేత కాక గూడా తిడతా ఉంటది. "ఈ గడ్డికి కొంచెం కిరసనాలు వేయరాదని" అంటా ఉంటదనమాట. అంటే తిడతా ఉంటదని. ఇంక అంటే అంత చిక్కులుండే. అలాంటిది ఇంకా నేను
ఒకసారి నేను జాబ్ చేసేటప్పుడు, ఇప్పుడు నా పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డే నేను జాబ్ చేసేటప్పుడు నేనప్పుడు ఒకసారి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా. మళ్ళీ తర్వాత మిడిల్‌లో ఒకసారి చేయించుకున్నాననమాట. సో, అలా నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది 2 సార్లు కంప్లీట్ అయింది. ప్లస్ ఇప్పుడు గ్రోతింగ్ వచ్చే హెయిర్ ఇంకా పైన హెడ్‌కి స్కాల్ప్ ఉంది. అక్కడ మాత్రమే నాకు కర్లీ, లైట్ కర్లీ, మీడియం కర్లీ వస్తుంది. డౌన్ అంతా కూడా సిల్కీయే ఉందనమాట. సక్సెస్‌ఫుల్‌గా హెయిర్ అయితే కట్ చేయించుకున్నా. చూపిస్తా చూడండి. ఇంత లెంత్ పెరిగిందనమాట. దాదాపు మీకు ఇంతకుముందు గూడా నేను షార్ట్ వీడియోస్‌లో చూపించాను గదా! 2 ½ మంత్ ఏమో అవుతుందనుకుంటా నేను హెయిర్ కట్ చేయించి. నేనే కట్ చేసుకున్నా అప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2 ½ మంత్స్, 3 మంత్స్ అనుకుంటా. 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత హెయిర్ గ్రోత్ అయింది. ఇంకా సమ్మర్ వచ్చింది గదా! అని చెప్పేసి హెయిర్ ఒకవేళ ఎంతున్నా నేను కట్ చేయించుకుంటా. అసలు ఇంకా ఇప్పుడున్న లెవెల్‌లో ఉన్నా గూడా మళ్ళీ కట్ చేయించుకుంటా. ఎందుకంటే ఎంత తక్కువ ఉంటే నేను అంత ఎక్కువగా మెయింటైన్ చేసుకోగలను. ఈ సమ్మర్ సీజన్‌లో. ప్లస్ ఎక్కువగా నాకు హెడ్ బాతింగ్ గూడా తొందరగా అయిపోతుంది. హెయిర్ ఎక్కువ ఉందంటే ఇగ అంతే సంగతులనమాట. హెడ్‌ఏక్ రావడం, తొందరగా ఆరకపోవడం ఇలాంటియన్నీ ఉంటాయి. నాకు కూడా చిరాకేస్తది. పనులు సరిగ్గా పాడలేదు. సో, అందుకని చెప్పేసి నేనింక చాలా వరకు కూడా షార్ట్ హెయిర్‌గే మెయింటైన్ చేస్తా. మెయిన్ నా రూలొచ్చేసి హెయిర్ ఎంత పెరిగిందని కాదు గానీ, హెయిర్ వాల్యూమ్ ఎంత ఉంది అన్నది నాకు ఇంపార్టెంట్. నాకెప్పటినుంచి కూడా అదే ఇష్టం. హెయిర్ కొంచెం ఉన్నా పర్లేదు గానీ, వాల్యూమ్ ఎక్కువుండాలనేదే నాకు మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో, అలా ఉన్న హెయిర్‌లో పర్లేదు. నేను బానే మెయింటైన్ చేసుకుంటున్నా. కానీ ఈ సమ్మర్‌లో ఇంకా అంతే తప్పదింకా. హెయిర్ ఫాల్ బాగా అవుతది కాబట్టి, ఇప్పుడు కట్ చేసిన హెయిర్‌కి నేను ఈ హెయిర్‌కి ఏమన్నా ఆయిల్ పెట్టుకోవాలన్నా, ఇంక ఇప్పటి నుంచి ఇంకా మంచిగా బాగా హెయిర్ గ్రోతింగ్ బాగా వస్తదనమాట. అంటే ఇప్పుడు పెరిగే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన చిన్నప్పుడు మా మమ్మీ, అంటే నాకు తెలీదు గానీ మా అమ్మ చెప్పేది. హెయిర్‌కి చివర్లో మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి గదా! చిట్లిపోయినట్టుగా. అవి కట్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చాలా హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటదంట. అప్పుడు మనం హెయిర్ కింద మనకి ఎంత కట్ చేస్తే వాల్యూమ్ అంత పెరుగుతదని ఒకప్పుడు మా అమ్మ అయితే చెప్పేది. ఎందుకంటే అప్పట్లో మనం ఇంకా రిబ్బన్‌లు కట్టుకొని పైకి పెడి ఇయన్నీ ఉండేది కాబట్టి సో, అలా ఉండేది. ఇప్పుడు కొంచెం పర్లేదు. అందుకే మాక్సిమం నేను గూడా నాకు అలానే ఇష్టం. ఎలా అంటే ఎంత పొడుగుందని కాదు గానీ, ఎంత వాల్యూమ్ ఉన్నదనేది నేను ఎక్కువగా చూసుకుంటా. సో, నా హెయిర్ అయితే కట్ చేయించుకున్నా. ఇప్పుడు హెయిర్ ఎలాగో చిన్నగా ఉంది కదా! అని చెప్పి మళ్ళొకసారి హెడ్ బాత్ చేద్దామని, అంటే ఇప్పుడు ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్‌ని ఇప్పుడు కట్ చేయించుకున్నాననమాట. మురికిగున్న హెయిర్‌ని మనం హెడ్ బాత్ చేయకముందు కట్ చేయించుకుంటే ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటది గదా! హెయిర్ గూడా కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా రాదు. సో, అందుకే హెడ్ బాత్ చేసిన తర్వాతే నేను ఇలా కట్ చేయించుకున్నా. ఎలాగో హెయిర్ కట్ చేయించుకున్నా కదా అని చెప్పి గోరింటాకు పెట్టుకుందాం అనుకుంటున్నా తలకి. మళ్ళీ ప్లస్ నాకు వైట్ హెయిర్ గూడా అక్కడ గూడా పడుతూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ఫ్రంట్ పార్ట్‌లో బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం అదే ఈ సమ్మర్ సీజన్‌లో చల్లదనం ఉంటది. ప్లస్ ఈ గోరింటాకు గూడా నాకు కొంచెం కలరింగ్‌కి బావుంటుంది కదా అని చెప్పి. మీకు ఈ కాయల గురించి తెలుసా? వీటిని వాటర్ యాపిల్స్ అంటారు కదా! ఇందులోనే హైబ్రిడ్ కాయలున్నాయి, నాటు కాయలున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాయ వచ్చేసి నాటుకాయ. నాటుకాయేమో కింద లావుగాను, పైన మంచిగా ఇలా శంఖంలాగా ఇలా వచ్చింది. హైబ్రిడ్ కాయలో మొత్తం మనకి క్యాప్సికమ్ ఉంటది కదా! ఆ లెవెల్‌లో ఉందనమాట. హైబ్రిడ్ కాయలకేమో లోపల గింజలున్నాయి. నార్మల్‌గా మనకి నాటుకాయలకేమో గింజలు లేవు. మొత్తం లోపల స్పాంజ్‌గుందనమాట. మళ్ళీ ఏంటంటే సమ్మర్ సీజన్‌లోనే వస్తాయి. అది నేను స్టార్టింగ్‌లో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 20 డేస్ బ్యాక్ రోడ్డు మీద ఇట్లా కూరగాయల కోసమని ఎళ్ళినప్పుడు అక్కడ ఒక సైకిల్ మీద పెట్టిండు. అప్పుడు అడిగితే అరకిలో రూ. 70 అన్నాడనమాట. ఇంకా సీజన్ గూడా బానే ముదిరింది. ఈ కాయలు ఎలా వస్తాయంటే, మీకు పప్పుసిరికాయల ఐడియా ఉందా? అంటే ఇగ సేమ్ ద్రాక్షలే అనే అనుకోవాలి. అంటే ఒక్క చిన్న కొమ్మకి ఇంత గుత్తులు గుత్తులు కాయల్లాగా వస్తాయి. సేమ్ ఈ వాటర్ యాపిల్ గూడా అలాగే వస్తాయన్నమాట. నేను చూసా ఈ చెట్టుని. అందుకే నాకు కొంచెం తెలుసు. అలా సీజన్ స్టార్టింగ్‌లో అరకిలో రూ. 70 అని చెప్తే నేను అప్పుడు గూడా తీసుకుందామనే అనుకున్నా. అంటే ఎలా ఒక 1 ఇయర్ తర్వాత, అంటే మళ్ళీ సీజన్ ఉన్నప్పుడే తినాలి. మళ్ళీ దొరుకుతాయో దొరకవా అన్న ఆలోచనతో తీసుకుందాం అనుకున్నా. కానీ ఆ రోజు అప్పుడు నా ఫోన్‌పే సరిగ్గా పనిచేయక గూడా ఆ రోజు పెండింగ్ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎంతొచ్చాయో తెలుసా? ఇన్ని కాయలు కేజీ అనమాట. కేజీ రూ. 70కి ఇస్తున్నారు. సో, అనవసరంగా ఆ రోజు తీసుకోకపోయినా అయిపోయేది. అందుకే నా ఫోన్‌పే పనిచేయలేదేమో అనిపిచ్చింది. సో, ఇంక అదనమాట. ఇంకా అవి తినేసిన తర్వాత తెచ్చుకున్న గోరింటాకైతే మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. హెయిర్‌కి పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టి బాగా వాటర్‌గా పెట్టేసుకున్నా. చేతికి బబ్లుకి గూడా కొంచెం పెట్టా. ప్లస్ మా ఆయన్ని నేను కంపల్సరీగా మనం ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఆయనకు కూడా గోరింటాకంటే ఆయనకి గోరింటాకు పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. అందుకని అంటే ఏదైతే మనం చేతికి పెట్టుకోవాలనుకున్నా అదేమో నేను కొంచెం గట్టిగా చేశా అనమాట.
వాటర్ తక్కువగా పోసి ఏదైతే తలకు పెట్టుకోవాలనుకున్నానో పేస్ట్ మాత్రం బాగా వాటర్‌గా చేసుకొని ముందేదో తలకి పెట్టేసుకుంటున్నా. కానీ కొంతమందికి భలే ఓపిక ఉంటది కదా! గోరింటాకు, మందారాకు, మందార పూలు, అలోవెరా జెల్ ఇవన్నీ ఏసి మంచిగా పేస్ట్ లాగా చేసుకొని తలకు పెట్టుకుంటారు. నాకైతే ఈ ఒక్క గోరింటాకు పెట్టుకోవడానికే చిరాకనిపిస్తది. అంటే తినడంలో తింటా గానీ అంటే గోరింటాకు తినడం కాదు. హెయిర్ కోసం ఏమన్నా పాటించాలి అంటే ఆయిల్‌గా గానీ, లేకపోతే ఏమన్నా తినాలి అనుకుంటే అట్లా అయినా బలం వస్తువులు అలా తింటా గానీ, తలకేమన్నా అప్లై చేయాలి ఇలాంటి పేస్ట్ ఇలాంటియనంటే మాత్రం నాకెందుకో నచ్చదెక్కువ. అంతా అంటుతది. ప్లస్ స్నానం చేసేటప్పుడు గూడా వాష్‌లో మొత్తం ఈ ఆకులే ఉంటాయి. నాకు పెట్టుకోవడం కుదరదు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు నేను కొంచెమే వాటర్‌గా అలా చేశాను కాబట్టి ఓకే గానీ, లేదంటే మొత్తం కింద పడతది. డ్రెస్‌కంతా పడతది. మళ్ళీ పెట్టేటప్పుడు అంతా హెయిర్ అంతా ఊడతది. నాకిదంతా చిరాకనమాట. సో, అందుకే నాకెక్కువ ఇష్టం ఉండదు గానీ, గోరింటాకు ఇంకా ఎట్లాగో చలవ గదా! అది సమ్మర్ గదా! అని జెప్పేసి ఇగ పెట్టుకోవాల్సొచ్చింది. అది అందులో ఇంకోటేంటంటే హెయిర్ కొంచెం చిన్నగే ఉంది గాబట్టి, పెద్ద లాంగ్ హెయిర్ గూడా లేదు కాబట్టి పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఇప్పుడు నేను చేతికి పెట్టుకోవాల్సింది కొంచెం గట్టిగా చేశా అని చెప్పా గదా పేస్ట్. ఇంకా ఫస్ట్ అయితే బబ్లూకి పెట్టేసా. ఆల్రెడీ ఫస్ట్ మా హస్బెండ్‌కయితే పెట్టేసా. తర్వాత నేను తలకి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బబ్లూ చేతులకైతే పెడుతున్నాననమాట. బబ్లూకి గోరింటాకు గాని, కోన్ గాని ఇలా చందమామ పెట్టాలంటే చాలా ఇష్టం. నాకు గాదు అలా పెట్టించుకోవాలన్నా బబ్లూకి చాలా ఇష్టం అనమాట. పర్లేదు మమ్మ ఒక్కసారి ఒక్క చందమామ పెట్టు అని అంటాడనమాట. అంటే నా చేతికి గోరింటాకు ఉంది పాపం ఇంకా వాడి చేతికి గూడా కావాలని. ఇది మా హస్బెండ్ చేతిది. రౌండ్ ఈసారి చాలా బాగా కుదిరింది చందమామ. పండడం గూడా బాగా పండుతుంది. నేను అనుకున్నా అంటే ఆషాఢంలోనే మంచిగా పండుతదేమో సమ్మర్ కదా! ఏమంత ఉండదులే అనుకున్నాను గానీ చాలా బాగా పండుతుంది రెడ్ కలర్‌లో. సో, ఇంకా మిగిలిందంతా ఇగ నా తర్వాత ఇంకా పెట్టుకోవడానికి గూడా ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరికి 2 చందమామలు పెట్టేసి నేను మంచిగా చేతి నిండా పెట్టుకున్నా. తలకి కావాల్సినంత పెట్టుకున్నా. మిగిలిందంతా కాళ్ళకి పెట్టుకున్నా అనమాట. నా అవతారం అయితే ఘోరంగా ఉంది. చూసి భయపడకండి ప్లీజ్. కానీ ఏ మాటకి ఆ మాట తలకి ఏదైనా సరే ఒక పేస్ట్ పెట్టిన తర్వాత, హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ హెయిర్ స్టైల్ చూడాలి. అసలు చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అంటే అప్పటి వరకు మనం అన్ని పేస్టులు రాసి అదంతా బరువుగా ఉంటది కదా! వన్స్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంటదంటే అసలు మన తల మీద హెయిర్ ఉందా లేదా అన్న ఫీలింగ్ వస్తదనమాట. నా హెయిర్ కట్ పుణ్యమా అని ఈరోజు నాకు గోరింటాకు చేతులకి, కాళ్ళకి, బబ్లు చేతులకి, మా ఆయన చేతులకి, నా తలకి అంతా ఫిల్ అయిపోయిందనమాట. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు బాయ్.